మన సర్కారులో 18 మంది మంత్రులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఇంకో 6 సీట్లు కాలుంటే 16 మంది పోటీ పడతాండ్రు. ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకెళ్ళి ఒక్క మంత్రి సుత లేరు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అక్కడి ఎమ్మెల్యేకి అని ప్రచారం నడుస్తుంది. ముఖ్యమంత్రి సారు సీనియర్ మంత్రులు మొన్న 3 రోజులు ఢిల్లీలుండి ఎవరికి మంత్రి పదవులు ఇస్తే ఫాయిదా ఉంటుందో చెప్పొచ్చిండ్రు. ఇక నేను అనే కార్యానికి టైం దగ్గర పడ్డట్టే. సీఎం రేవంత్ రెడ్డి సార్ రాజ్భవన్ కు పోయి రాధాకృష్ణన్ సార్ ను కలిసిండు. సర్కార్లో కొత్త మంత్రులను తీసుకోబోతున్నారు కదా, ప్రమాణ స్వీకారం కార్యం గురించి మాట్లాడుకున్నారట. సార్ జార్ఖండ్ కు సుత గవర్నర్ కాబట్టి పలానా దినం మంచి ముహూర్తాలు ఉన్నాయి, మీకు వీలైతుందా అని అడిగితే సరే ఉంటా అన్నాడట. మంత్రులతోటి ప్రమాణం చెప్పియాల్సింది గవర్నరే. మరి గా ప్రోగ్రాం 2-3 రోజుల్లోనే ఉండొచ్చని బగ్గ ప్రచారం నడుస్తుంది. ఇప్పుడున్న మంత్రుల శాఖలు సుత మారుతాయట. అట్లనే పెండింగ్ లో ఉన్న 2 ఎమ్మెల్సీ సీట్లు నింపుడు, అసెంబ్లీ ఎప్పటికెళ్లి చాలయ్యేది, ఏమేం బిల్లులు పెట్టేది సీఎం సార్ చెప్పిండట. చర్చలు గంటన్నర మీదనే నడిచినాయి. చూడాలి మరి ఇక మంత్రి గారు అనిపించుకునే భాగ్యం ఎవరికొస్తుందో.